పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ పునీత పేతురు పౌలుల మహోత్సవ శుభాకాంక్షలు. కథోలిక శ్రీసభకు ఈ పండుగ ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే కథోలిక శ్రీసభ మూలాలు రోమ్ నగరం నుంచి ప్రపంచం మొత్తానికి వ్యాప్తి కావడంలో వీరిద్దరి యొక్క పాత్ర అమోఘమైనది. వీరిద్దరూ రెండు మూల స్తంభాలుగా రోమ్ నగరంలో నిలిచి సువార్తను ప్రకటించి అక్కడే హతసాక్షులుగా మరణించారు. అందువల్లనే కథోలిక శ్రీసభ రోమ్ నగరం కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఈనాటికి వ్యాప్తి చెందుతూ ఉన్నది. పునీత పౌలు గారు, పేతురు గారు వీరిద్దరిని కూడా క్రీస్తు శకం 64-68 మధ్య రోమ్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి, క్రూరుడు అయినటువంటి నీరో వీరిద్దరిని హతసాక్షులుగా చంపేశాడు. అందువల్ల కథోలిక శ్రీసభ వీరిద్దరిని కలిపి ఒక పండుగగా చేయడం అనేది క్రీస్తు శకం 3వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. అంటే కాథలిక్ చర్చ్ చేసేటువంటి పండుగల్లో అత్యంత పురాతనమైనటువంటి పండుగగా కూడా దీన్ని చెప్పవచ్చు. కాబట్టి ఇది ఒక మహోత్సవం, కేవలం పండుగ కాదు, మహా ఉత్సవం. అంత గొప్పది ఎందుకైంది అని అంటే కాథలిక్ చర్చ్ అనేది రోమ్ కేంద్రంగా మారడానికి వీళ్ళిద్దరూ అక్కడే హతసాక్షులుగా మరణించారు. పునీత పేతురు గారి గురించి మనకు తెలిసిందే. ఆయనని టైబర్ నది ఒడ్డున వాటికన్ హిల్ ప్రజెంట్ ఏదైతే ఉందో ఆ వాటికన్ హిల్ మీద ఆనాటి కాలంలో ఆ రోమ రాజు అయినటువంటి నీరో పేతురు గారిని యక్షాకారంలో తలకిందులుగా సిలువ వేసి చంపడం మనం చూస్తాము. అది ఆయన అక్కడ మరణించిన తర్వాత ఆయన యొక్క సమాధిని అక్కడే వాటికన్ హిల్ మీద చేశారు. ఆ తదనంతరం అక్కడే ఒక పెద్ద గొప్ప దేవాలయాన్ని కాన్స్టంటైన్ రాజు ఏర్పాటు చేయించడం మనం చూస్తాము. ఆ తదనంతర కాలం 15-16 శతాబ్దాల్లో ఆనాడు ఉన్నటువంటి పోపు గారు ఒక పెద్ద బసిలికాని, సెయింట్ పీటర్స్ బసిలికాని ఏర్పాటు చేయడం చూసాము. ఈరోజు మనం చూస్తున్నటువంటి సెయింట్ పీటర్స్ బసిలికాలో ఉన్నటువంటి ప్రధాన మధ్యలో ఏదైతే ఉందో ఆ బలిపీఠము, ఆ బలిపీఠం కింద పేతురు గారి యొక్క ఎముకలు ఈనాటికి ఉన్నాయి. మొన్ననే మన పోపు లియో గారు కొత్తగా ఎంపికైనటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఆ ఎన్నిక అయిపోయిన తర్వాత పోపు లియో గారు ప్రత్యేకంగా ఆ సమాధి వద్దకు వెళ్ళి ఆయన ఎముకల వద్ద, పేతురు గారి ఎముకల యొద్ద ఆయన ప్రత్యేకంగా ప్రార్థన చేయడం మనం చూస్తాం. అంటే పేతురు గారి యొక్క ప్రార్థన సహకారాన్ని కూడా పోపు లియో గారు కోరుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా పేతురు గారి యొక్క సమాధి బసిలికాలో ఉంటే రోమ్ నగరంలోనే మరొక మేజర్ బసిలికా దేవాలయం ఉంది. అదే సెయింట్ పాల్స్ దేవాలయం, సెయింట్ పాల్స్ మేజర్ బసిలికా. దాన్నే అవుట్ సైడ్ వాల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఆ బసిలికాలో పునీత పౌలు గారి యొక్క ఎముకలు ఈ రోజుకి అక్కడ ఉన్నాయి. అంటే రోమ్ నగరం క్రైస్తవానికి ఎందుకు కేంద్రమైంది అని అంటే ఇదిగో వీళ్ళిద్దరు మూల పురుషులు. ఒకరేమో పోపుగా పనిచేసినటువంటి పేతురు గారు, ఇంకొకరేమో ప్రపంచ అన్య దేశాలన్నింటికి కూడా సువార్తను ప్రకటించడానికి మూల బీజంగా పనిచేసినటువంటి పౌలు గారు. వీళ్ళిద్దరూ కలిసి అక్కడి నుంచే మొదలైనందువల్ల, అక్కడే హతసాక్షులుగా ఉన్నందున, అక్కడే వారి యొక్క శరీరాలు, సమాధులు, బసిలికాలు ఉన్నందున రోమ్ నగరం మనకి కేంద్రమైంది అని గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఇవాళ కూడా మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. మొదటిది అపోస్తల చర్యల నుంచి, రెండవది పునీత పౌలు గారు తిమోతికి రాసినటువంటి లేఖ నుంచి, మూడవది మత్తయి సువార్త నుంచి మనం చూస్తాము. సో మొదటగా అపోస్తల చర్యల గ్రంథం నుంచి మనం పరిశీలించినట్లయితే 12వ అధ్యాయంలో 1-11 వచనాల్లో పేతురుని దేవదూత విడిపించడం మనకు కనిపిస్తూ ఉంది. సో దీన్ని కొంచెం వేగంగా చదువుతూ ఇందులో ఉన్నటువంటి కీలక విషయాలను అర్థం చేసుకోవడానికి పరిశీలిద్దాం. ఈ సమయంలోనే హేరోదు రాజు సంఘంలోని కొందరిని హింసింపసాగను. యోహాను సోదరుడు యాకోబును అతడు కత్తితో చంపించను. ఈ యోహాను సోదరుడైనటువంటి యాకోబు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే. ఇతను యెరూషలేముకి పీఠాధిపతిగా పనిచేశాడు. యెరూషలేములో బిషప్గా పనిచేస్తున్నటువంటి యాకోబు గారిని ఆనాటి రాజు అయినటువంటి హేరోదు రాజు చంపించాడు. ఇది యూదులని సంతోషపరచనని తెలుసుకొని అతడు పేతురును కూడా పట్టి బంధించను. ఇది యూదులను సంతోషపరిచింది. ఎందుకనంటే క్రైస్తవాన్ని, క్రీస్తును మెస్సయ్యగా ఆనాటి యూదులు అందరూ అంగీకరించలేకపోయారు. కొందరు అంగీకరించారు, వారే అపోస్తలుల వెంట నడిచారు. అయితే అందరూ అంగీకరించలేదు. ఆ అంగీకరించినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తును చంపడానికి సిద్ధమైనటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు చావును కోరుకున్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యాకోబు యొక్క మరణాన్ని కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు.
అంటే యేసుక్రీస్తుకు శత్రువులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అపోస్తలులకు కూడా శత్రువులుగా మారి ఇప్పుడు యాకోబును చంపిస్తే ఆ యూదులందరూ సంతోషపడ్డారు కాబట్టి ఈ హేరోదు రాజు ఏం చేశాడంటే పేతురును కూడా పట్టి బంధించాడు. ఇదంతా కూడా పులియని రొట్టెల పండుగ రోజుల్లో జరిగింది. ఆ తర్వాత పేతురును తీసుకుని వెళ్ళి చెరసాలలో పెట్టారు. జట్టుకు 4 చొప్పున 4 జట్ల సైనికులు అతనిని కాపలా కాయిచుండిరి. పాస్కా పండుగ గడిచిన తరువాత హేరోదు అతన్ని ప్రజల ఎదుటకు తీసుకురాదల్చెను. అందువలన పేతురు చెరసాలలో బంధింపబడెను. కేవలం చెరసాలలో బంధించబడటం కాదు, 4 జట్ల సైనికులను పెట్టి 24 గంటలు పేతురుని అక్కడ నుంచి బయటికి వెళ్లకుండా కాపు కాసి ఉండేలాగున వీళ్ళని ఏర్పాటు చేశారు. ఎందుకనంటే యేసుక్రీస్తు విషయంలో ఆల్రెడీ చూశారు. యేసుక్రీస్తు ఆ సైనికులు అక్కడ ఉన్నప్పటికీ కూడా దేవదూత వచ్చిన తర్వాత సైనికులు పడిపోవడము, ఆ తదనంతరం సమాధి నుంచి యేసుక్రీస్తు తిరిగి లేవడం వాళ్ళందరూ చూశారు. ఆ సంఘటనలన్నీ వాళ్ళకి ఇంకా గుర్తున్నాయి. కాబట్టి దేవుని యొక్క సహకారాన్ని కూడా వీళ్ళు వ్యతిరేకించడానికి సిద్ధమయ్యి సైనికులను అక్కడ ఉంచారు. కానీ సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుణ్ణి ప్రార్థించను. సో ఇక్కడ సంఘం అంతా కలిసి పేతురు కొరకు ప్రార్థిస్తుంది. మొదటి పోపు ఎవరైతే ఉన్నారో ఆ పోపు కొరకు సంఘం ఎంత సంఘం అయితే ఉందో ఆ సంఘం అంతా కూడా, అనగా శ్రీసభ పేతురు కొరకు ప్రార్థిస్తూ ఉంది. అందుకనే ఈరోజు మనం గమనించినట్లయితే మీరు ఏ దేశమైనా వెళ్ళండి, ఏ ప్రాంతమైనా వెళ్ళండి, ఏ భాషలో ఉన్నటువంటి దివ్యబలి పూజలోనైనా పాల్గొనండి. ఆ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా పోపు గారి కొరకు ప్రార్థిస్తారు. పోపు గారి యొక్క ఇంటెన్షన్స్ కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకనంటే సంఘం అంతా కలిసి పోపు గారి కొరకు ప్రార్థించడం అనేది ఇక్కడే ప్రారంభమైంది. సో హేరోదు ఇతని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలిచిన ముందటి రాత్రి పేతురు 2 కావలి వారి మధ్య నిద్రించుచూ ఉండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. సో పేతురు ప్రధానంగా నిద్రపోతున్నాడు. సో అదొక విషయం. అయితే రెండవది, అతడు గొలుసులతో బంధింపబడి ఉండను. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతన్ని బయటికి పంపించకూడదు అని చెప్పి గొలుసులేసి మరీ అతన్ని బంధించి పెట్టారు. ఆ చెరసాల ముఖద్వారం వద్ద బంట్రోతులు కాపలా కాయుచుండిరి. హఠాత్తుగా ప్రభుదూత అక్కడ ప్రత్యక్షం కాగా చెరసాల యందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. సో బయట కూడా ఆల్రెడీ కాపలా ఉన్నారు కాబట్టి ఆయన్ని ఏదో సైలెంట్గా పేతురు గారు వెళ్ళిపోయారు అని చెప్పడానికి లేదు. సైనికులు బయట కాపలా ఉంటే ప్రభుదూత ప్రత్యక్షం కాగానే చెరసాల లోపల కూడా ఒక వెలుగు ప్రత్యక్షమైంది. ఆ దేవదూత పేతురు పక్కన తట్టి అతనిని మేల్కొలిపి త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి కింద పడెను. సో సంఖ్యలు వేశారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు పేతురు గారిని బంధించి ఉంచడానికి అని. ఇక ఆ సంఖ్యలు ఎంత బలమైనవి వేసి ఉంటారో ఆలోచించండి. కానీ ఎప్పుడైతే దేవదూత వచ్చి పేతురు గారిని అలా తట్టగానే ఆ సంఖ్యలు కూడా పడిపోయాయి. అంటే మనకి ఈ భూలోకమైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఏవైనా ఉంటే దేవుడు తలుచుకుంటే అవి క్షణమాత్రమే. దేవుడు తలుచుకుంటే సంఖ్యలు ఏ విధంగా ఊడి కింద పడ్డాయో అలాగే మన కష్టాలు కూడా పోతాయి. కాకపోతే మనం దేవుని యొక్క మార్గంలో ఉన్నామా లేదా పరిశీలించుకోవాలి. అలాగే మన కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారా లేదో కూడా పరిశీలించుకోవాలి. అందుకనే మనం ప్రార్థనా సహకారాన్ని అడుగుతూ ఉండాలి. మరే తల్లి యొక్క ప్రార్థనా సహకారాన్ని, పునీతుల యొక్క ప్రార్థనా సహకారాన్ని, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రార్థనా సహకారాన్ని ఎందుకు అడుగుతూ ఉంటాము అని అంటే చూడండి, ఇక్కడ సంఘం అంతా కలిసి పేతురు కొరకు ప్రార్థిస్తే దేవుడు తన దూతను పేతురు వద్దకు పంపడం మనం చూస్తున్నాం. ఈ విధంగా మధ్యవర్తిత్వ ప్రార్థనల యొక్క ఆ అంశం చాలా ముఖ్యమైనది, చాలా గొప్పది. అందుకనే నేను కూడా ఎప్పుడు కూడా మరియ తల్లి, ఆ తర్వాత అపోస్తలులు, ప్రత్యేకించి పేతురు గారు, పౌలు గారు అంటే నాకు ఎంతో ఇష్టం. వీరి యొక్క ప్రార్థనల, మధ్యవర్తిత్వ ప్రార్థనల సహకారాన్ని నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటాను. కాబట్టి మీరు కూడా అడుగుతూ ఉండండి. మనుషులైతే కొన్నిసార్లు మర్చిపోతారు, కానీ వీరు పునీతులు ఆల్రెడీ, మరియ తల్లి కావచ్చు, అపోస్తలులు కావచ్చు, వీరందరూ ఆల్రెడీ దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళు, నీతిమంతులుగా తీర్చబడి దేవుని సన్నిధిలో ఉండి మన కొరకు మొరపెడుతూ ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి వీరి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థనలు అడగడానికి ఏ సమయంలో కూడా సంకోచించవద్దు. ఆ తర్వాత చూడండి, ఆ దూత అతనితో, నీవు నీ నడుము దట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుగుకొనుము. ఇది బాధ్యతను సూచిస్తుంది. నడుము దట్టి గట్టిగా ఎప్పుడు కట్టుకుంటారు? ఇక లేచి బయలుదేరాలన్నప్పుడు నడుము దట్టిని కట్టుకుంటారు, చెప్పులు తొడుక్కుంటారు. ఎప్పుడు అని అంటే బయలుదేరాల్సి ఉంది, జర్నీ చేయాల్సి ఉంది, ముందుకెళ్లాల్సి ఉంది అన్నప్పుడు చెప్పులు తొడుక్కుంటారు. అంటే పేతురు, నేను ఇక్కడేదో నిన్ను బయటికి తీసుకొస్తున్నాను కదా అని నువ్వు ఇంకో చోటకి వెళ్ళి దాక్కోవడానికి కాదు, బదులుగా బయటకు వెళ్తూ నువ్వు నడవాల్సి ఉంది, నువ్వు ఇంకా బాధ్యత చేయాల్సి ఉంది అని చెప్పడం చూస్తున్నాను. ఇక్కడ నడుము దట్టి అనేది బాధ్యతలకు సూచన. మనం పీఠాధిపతులు కూడా, పోపు గారు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, ఈ నడుము దట్టిని ఒక క్లాత్ని ఇలా ఇక్కడ కట్టుకొని ఉండడం మనం చూస్తాము. అది కూడా దీనికి సూచనే, ఆనాటి మొదటి కాలం నుంచి వస్తూ ఉన్నదే అని మనం గుర్తుంచుకోవాలి.
ఆ తర్వాత నీ పై వస్త్రంను కప్పుకొని నాతో రమ్ము అని పలకగా పేతురు దూత చెప్పినట్లు చేసి అతన్ని అనుసరించి చెరసాల బయటకు వచ్చాను. ఈ విధంగా వాళ్ళు బయటపడ్డారు. అయితే దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనమును చూస్తున్నట్లు భావించను. పేతురికి ఇంకా డౌట్ ఉంది. ఆయన సడన్గా నిద్రపోతున్నాడు, బాగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దూత వచ్చి లేపి వెంటనే పద బయలుదేరు అనేసరికి టకటక బట్టలు వేసుకున్నాడు, ఆ చెప్పులు వేసుకున్నాడు, బయలుదేరాడు. ఇదంతా ఎలా ఉందంటే నిద్రలో లేచాడు కాబట్టి అదొక కలలాగా ఉంది. అయితే చూడండి, మొదటి కాపలాను పిమ్మట రెండవ కాపలాను దాటి నగరంలోనికి పోటుకు ఇనుప ద్వారం వద్దకు వచ్చిరి. వారు అచ్చటకు వచ్చినప్పుడు ఆ ద్వారము దాని అంతటా తెరవబడగా వారు బయటకు పోయిరి. వారు అక్కడికి వచ్చేసరికి ద్వారము దానికై అదే తెరవబడింది. యాక్చువల్గా చాలా పెద్ద తలుపులు అవి. దాంట్లో నుంచి బయటికి రావడం అని అంటే అక్కడ కొంతమంది వ్యక్తులు ఉండి వాటిని బలవంతంగా తెరచాలి, అంటే బలాన్ని ప్రయోగించి తెరచాలి. అలాంటిది వాటికై అవే తెరవబడగా వెంటనే బయటికి పోవాలి. ఆ తర్వాత అటులో వారు ఒక వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురును విడిచి అదృశ్యుడయ్యను. సో బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చే వరకు కూడా దూత పేతురుకు తోడుగా ఉండడం మనం చూస్తున్నాం. ఈరోజు కథోలిక శ్రీసభ కూడా బోధిస్తూ ఉంది, సృజన అనేటువంటి నాకు వింటున్నటువంటి మీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దూతలను, సన్మనస్కులు అని పిలుస్తూ ఉంటాం. మన కథోలిక శ్రీసభలో సన్మనస్కులారా నా కొరకు ప్రార్థించండి అని అడుగుతూ ఉంటాము. మనందరి కొరకు దేవుడు దూతలను ఏర్పాటు చేశారు. అందుకనే యేసుక్రీస్తు కూడా ఒక చోట మాట్లాడుతూ ఈ చిన్నవాని విషయమై పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రి చెంత ఉన్నటువంటి దేవదూతలు ఎల్లప్పుడూ కూడా ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైనా మారు మనసు పొందితే, ఇక్కడ ఎవరైనా రక్షింపబడితే పరలోకంలో దేవదూతలు సంతోషిస్తారు అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అనగా పాత నిబంధనలో తోబీతు గ్రంథంలో కూడా మనం చూస్తాము దేవుడు ఏ విధంగా దేవదూతను పంపించి ఆ వ్యక్తికి తోడుగా ఉన్నాడు అని. సో అలాగే మనందరికీ కూడా వ్యక్తిగతంగా దేవదూతలు ఉంటారు. సృజన అనేటువంటి నాకు వ్యక్తిగతంగా దేవదూతలు ఉంటారు. ఆ దేవదూత నన్ను పలు రకాలైనటువంటి ఆపదల నుంచి నన్ను కాపాడుతూ ఉంటారు. సో ఆ దేవదూతలను కూడా మనం ప్రార్థించమని అడుగుతూ ఉంటాం. దేవదూతల యొక్క సహకారాన్ని కోరుతూ ఉంటాం. సకల సన్మనస్కులారా నా కొరకు ప్రార్థించండి, నా కావలి అయిన సన్మనస్కులారా, అంటే నాకు కావలిగా ఉన్నటువంటి సన్మనస్కులారా, దేవదూతలారా నా కొరకు ప్రార్థించండి అని అడగటం చూస్తాం. సో అదేవిధంగా మన చుట్టూ ఉండి అదృశ్యంగా ఉన్నటువంటి దేవదూతలు మన కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. ఇక్కడ పేతురు గారు కూడా ఆ దూత పేతురును విడిచి అదృశ్యుడయ్యను. అంతటా పేతురు తెలివి తెచ్చుకొని, అప్పుడు పేతురికి తెలివి వచ్చింది, ఓహో అద్భుతం జరిగిపోయింది ఇక్కడ అని. జరిగినది అంతయు వాస్తవము, ఇప్పుడు దాకా నేను కళ అనుకుంటున్నాను, కళ కాదు ఇదంతా నిజమే అని ఇప్పుడు నాకు రూఢిగా తెలియను. మీరు కూడా బాగా గమనించండి, కొన్నిసార్లు ఒక ఆపద వచ్చి ఉంటుంది మనకి. మనం ఆ ఆపదను తప్పించుకునే క్షణానికి అప్పుడు మనకు అర్థమవుతుంది, నేను ఒక పెద్ద ఆపదను తప్పించుకున్నాను అని. ఎలా తప్పించుకున్నాను, ఏం జరిగింది అని సడన్గా మనం ఆ పరిస్థితిని దాటి వెళ్ళేసరికల్లా మనం రక్షింపబడి ఉంటాము. సో ఇలాంటి పరిస్థితినే కదా పేతురు గారు ఎదుర్కొన్నది. అంటే మనకి ఏదైనా ఆపద సంభవించినప్పుడు సడన్గా దాని నుంచి బయటపడినప్పుడు మన కావలిగా ఉన్నటువంటి సన్మనస్కులు, మన చుట్టూ ఉన్నటువంటి దేవదూతలు మనకు సహకారం అందించారని మనం గుర్తించగలగాలి, దేవుని కృతజ్ఞతలు చెప్పగలగాలి అని మనం అర్థం చేసుకోవాలి. ప్రభువు తన దూతను పంపి హేరోదు బారి నుండి యూదా ప్రజలు నాకు తలపెట్టిన వాటన్నింటి నుంచి నన్ను తప్పించను అని తెలుసుకుంటెను అని అనుకొనెను. సో ఈ విధంగా దేవుడు తన దూతను పంపి పేతురు గారిని రక్షించారు. అయితే ఆ రక్షణ అనేది అంతటితో ఆగిపోయింది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే తదనంతర కాలంలో కూడా పేతురు గారిని రక్షించారు. అయితే అలాగే ఆయన హతసాక్షి మరణం కూడా పొందారు అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు రెండవ రీడింగ్ పరిశీలిద్దాము. పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6-8 వచనాలు, 17-18 వచనాలు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారికి తన యొక్క మరణ గడియ ఆసన్నమైంది, ఇక నేను మరణించబోతున్నాను అని దేవుడు పౌలు గారికి తెలియజేశారు. మనం పోయిన వారం రీడింగ్స్లో మనం చదువుకున్నాము. పెంతెకోస్తు పండుగ రోజున చదివినటువంటి రీడింగ్లో యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ చెప్పారు, సత్యస్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు, మీకు భవిష్యత్తును ఎరిగించును అని చెప్పడం కూడా మనం చూసాం. ఆ పవిత్రాత్మ దేవుడే స్వయాన పౌలు గారికి తన యొక్క మరణాన్ని గురించి చెప్పినప్పుడు, పౌలు గారి యొక్క మరణం గురించి చెప్పినప్పుడు, ఆ మరణం గురించి తిమోతి గారికి పౌలు గారు ఆయన రాసినటువంటి లేఖలో ప్రస్తావించారు. చూడండి, నేను పానార్పణముగా పోయబడవలసిన కాలము ఆసన్నమైనది. పానార్పణముగా అనగా పాత నిబంధనలో మనం గమనిస్తాము, బలిపీఠం అనేది ఉండేది. బలిపీఠం మీద బలిని అర్పించేవాళ్ళు. ఆ జంతువు నుంచి కొంత రక్తాన్ని తీసుకున్న తర్వాత ఆ రక్తాన్ని కొంతమేర ఆ బలిపీఠం మీద అర్పించేటువంటి వారు. అనగా ఈ బలిని మేము మీకు సమర్పిస్తున్నాము దేవా అని చెప్పడానికి గుర్తుగా పౌలు గారు ఆ ఇమేజ్ని ఇక్కడ తీసుకుంటున్నారు. నేను పానార్పణముగా పోయబడవలసిన కాలము ఆసన్నమైనది. అంటే ఇప్పుడు నేను రక్తం చెందించి నా రక్తాన్ని ప్రజల కొరకు, అనగా ఏ రీతిలో ప్రజలందరి కొరకు ప్రార్థించేటువంటి వ్యక్తిగా, మధ్యవర్తిత్వ ప్రార్థనలు చేసేటువంటి వ్యక్తిగా,
ఇప్పుడు పాత నిబంధనలో జరిగేటువంటి బలి యొక్క ఉద్దేశం ఏమిటి? ఒక యాజకుడు దేవుణ్ణి వేరొక వ్యక్తిని క్షమించాల్సిందిగా బలి ద్వారా అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు కూడా అదే అంటున్నారు, నేను పానార్పణముగా పోయబడవలసిన కాలం ఆసన్నమైనది. అంటే ఇందులో తాను బలి కాబోతున్నాను అని చెబుతున్నారు. అట్ ది సేమ్ టైం నేను ఈ బలితో ఆగిపోను, బదులుగా తర్వాత నేను ప్రార్థనలు చేస్తాను, మీ కొరకు మధ్యవర్తిత్వ ప్రార్థనలు చేస్తాను పానార్పణముగా. మరి యేసుక్రీస్తు ఆల్రెడీ బలి అయ్యారు కదా, ఆయన రక్తం ఆల్రెడీ చిందించబడింది కదా, మళ్ళీ ఈయన రక్తం ఎందుకు అని అంటే యేసుక్రీస్తు రక్తం మనల్ని అందరినీ తండ్రి దేవునికి చెంత చేరిస్తే, పౌలు గారి యొక్క రక్తం అయితేనేమి, అపోస్తలుల యొక్క రక్తం, వీళ్ళందరూ మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. మనం పాత నిబంధనలో కూడా చూస్తాము కయీను ఆబేలు సంగతి. ఆబేలు మరణించిన తర్వాత ఆబేలు యొక్క రక్తము భూలోకంలో నుండి దేవునికి మొరపెట్టిందని మనం గమనిస్తాము. అంటే మరణించిన తర్వాత కూడా ఆత్మ లేదా రక్తము లేదా ఆ వ్యక్తి మాట్లాడటం మనం చూస్తాము. మోషే తర్వాత ఏలియా వాళ్ళిద్దరు కలిసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మాట్లాడటం మనం వింటాము. సో ఈ రీతిలో మరణించిన తర్వాత పునీతులు ఎవరైతే ఉన్నారో పరలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళు ప్రార్థనలు చేసినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. సరే, ఈ రీడింగ్కి వద్దాము. కాలం ఆసన్నమైనది, నేను వెడలిపోవు సమయం వచ్చినది. సో క్లియర్గా పౌలు గారికి అర్థమైపోతుంది, నేను మంచి పోరాటం పోరాడి తిని ఇప్పటి వరకు నేను సువార్తను అందించేటువంటి విషయంలో దేవుడు ఏ ఏ బాధ్యతలను అయితే నా మీద పెట్టాడో దాన్నంతా నేను పోరాడాను, నా పరుగును ముగించి తిని విశ్వాసమును నిలుపుకొంటిని, ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. ఈ లాంగ్వేజ్ అంతా గమనించారా? ఒక ఆట, ఒక క్రీడ, ఒక పరుగు పందెం పెట్టారు. ఇదంతా ఎక్కడికి రాస్తున్నాడు పౌలు గారు? తిమోతికి రాస్తున్నాడు. తిమోతి అప్పుడు ఎక్కడున్నారు? గ్రీసు ప్రాంతంలో ఉన్నారు. గ్రీసు ప్రాంతంలో ఫేమస్ నగరం ఏంటి? ఏథెన్స్. ఏథెన్స్లో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏమిటి? ఏథెన్స్ అనేది ఆనాటి గేమ్స్కి, ఒలింపిక్ గేమ్స్కి పెట్టింది పేరు. ఆ ఒలింపిక్స్ గేమ్స్లో ఉండేటువంటి ఒక ఆట పరుగు పందెం. ఆ పరుగు పందెాన్ని పౌలు గారు ఇక్కడ పోలుస్తున్నారు. అదిగో ఆ పరుగు పందెంలో ఎదురుగా ఉన్నటువంటి బహుమానం కొరకు వాళ్ళు ఏ విధంగా అయితే పరిగెట్టారో, పరలోకం అనేటువంటి బహుమానం కొరకు నేను పరిగెట్టాను, నేను మంచి పోరాటం పోరాడాను, నేను నా పరుగును ముగించాను, అంటే నేను విన్ అయ్యాను ఆల్రెడీ, నా విశ్వాసాన్ని నేను నిలబెట్టుకున్నాను, ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. అక్కడ గెలిచినటువంటి వారికి, ఆ ఒలింపిక్స్లో గెలిచినటువంటి వారికి ఏ విధంగా అయితే బహుమానం ఇస్తారో అలాగే నాకు కూడా ఒక బహుమానం వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతి ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకు వచ్చేటువంటి బహుమానం ఏమిటి అని అంటే నీతి కిరీటము, అది ప్రభువే నాకు బహూకరిస్తాడు అని చెప్తున్నాడు. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచి ఉన్న వారందరికీ అనుగ్రహించును. ఇది కేవలం పౌలు గారికి మాత్రమే కాదు, ఆయన దర్శనముకై ప్రేమతో వేచి చూసేటువంటి వారందరికీ, అనగా యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ఆయన చెప్పినటువంటి బాధ్యతలను నెరవేరుస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, హతసాక్షులుగా మరణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ బహుమానం అనేది వేచి చూస్తూ ఉంది. కానీ సువార్త ప్రబోధం నా వలన సంపూర్తి ఎగుటకును అన్యజనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడు నిలిచే శక్తిని ఒసగను. సో పౌలు గారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇదే. ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, మిగిలిన అపోస్తలులు ప్రత్యేకించి తొలినాళ్లలో ఎక్కువగా యూదుల దగ్గరకు వెళ్ళి ప్రసంగాలు బోధనలు చేస్తే, పౌలు గారు మాత్రం అన్యుల మధ్యలోకి వెళ్ళి ఇతర ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో, యూదులు కానటువంటి వారు, యూదేతరులు, వాళ్ళందరి వద్దకు వెళ్ళి దేవుని యొక్క వాక్కును ప్రకటించినటువంటి గొప్ప ధీశాలి మన యొక్క పౌలు గారు. ఈనాడు సృజన అనేటువంటి నా దగ్గరకు, వింటున్నటువంటి మీ దగ్గరకు ఈ సువార్త అన్యుల దగ్గరకు చేరింది అని అంటే దానికి ఒక మూల స్తంభంగా నిలిచినటువంటి వ్యక్తి మన పునీత పౌలు గారు. అందుకనే కథోలిక శ్రీసభ పునీత పౌలు పేతురు గారి యొక్క మహోత్సవాన్ని గొప్పగా కొనియాడుతూ ఉంది. మహా ఉత్సవంగా శ్రీసభ అంతటా, ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈ రోజున మీరు అమెరికా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, చైనా వెళ్ళినా, ఇండియా వెళ్ళినా, శ్రీలంక వెళ్ళినా, ఏ దేశానికైనా వెళ్ళండి, ప్రపంచం అంతటా కూడా ఈ పండుగను జరుపుతూ ఉంది. పౌలు పేతురు గారి యొక్క విశ్వాసాన్ని కొనియాడుతూ ఉంది. ఆ విశ్వాసాన్ని మనందరికీ చూపిస్తూ మనం కూడా ఇలా పరుగు పందెంలో వెళ్ళాలి అని మనకు చూపిస్తూ ఉంది. కనుక సింహపు నోటి నుండి నేను రక్షింపబడి తిని, ప్రభు అన్ని కీడుల నుండి నన్ను కాపాడి నన్ను పరలోక రాజ్యంలోనికి సురక్షితంగా చేర్చుకొనును, ఆయనకు సర్వదా మహిమ కలుగును గాక, ఆమెన్ అని చెప్పడం మనం చూస్తున్నాం. సో ఈ రీతిలో పౌలు గారు సువార్తను ప్రకటించడం మనం చూసాము. ఆయన మరణాన్ని ముందుగానే దేవుడు వ్యక్తపరిచినప్పుడు ఆ విషయాన్ని తిమోతికి చెబుతూ, తిమోతి నువ్వు కూడా ఇలా ఉండాలి, నువ్వు కూడా ఇలాగే పరిగెత్తాలి, నువ్వు ఇలాగే విజయాన్ని సాధించాలని చెప్పడం మనకి రీడింగ్స్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇది 2వ రీడింగ్. ఇక 3వ రీడింగ్లోకి వెళదాము. మత్తయి సువార్తలో నుంచి చదువుతున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 19 వచనాలు. ఇది ఫేమస్ ప్యాసేజ్, నాకు ఎంతో ఇష్టమైనటువంటి ప్యాసేజ్. దీని గురించి ఎన్నిసార్లు మాట్లాడినా నాకు ఎందుకో బోరు కొట్టదు. ఎందుకనంటే పేతురు గారిని మొదటి పోపుగా నియమిస్తూ యేసుక్రీస్తు చేసినటువంటి ప్రసంగం అని దీన్ని చెప్పొచ్చు.
తర్వాత యేసు ఫిలిప్పు కైజరియా ప్రాంతమునకు వచ్చెను. ఈ ఫిలిప్పు కైజరియా ప్రాంతం ఏమిటి అనేది మనకు ముందుగా తెలియాలి. ఫిలిప్పు కైజరియా అనేటువంటి ప్రాంతము ఆ రోజుల్లో ఒక దేవాలయానికి ఫేమస్. ఏ దేవాలయము అని అంటే ఈ ఫిలిప్పు కైజరియా ప్రాంతంలో ఒక పెద్ద సీజర్ దేవాలయం ఉండేది. అందుకే ఈ పేరు వచ్చింది. కైజరియా అనేటువంటి పేరు మనకు తెలుగులో కనిపిస్తుంది. ఇంగ్లీష్లో చూస్తే సీజరియా అని ఉంటుంది. సీజర్ అనేటువంటి రాజు, ఆ సీజర్ రాజుకి ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఒక గొప్ప దేవాలయం అక్కడ ఉండేది. పాలరాతిని రోమ్ నగరం నుంచి తెప్పించి ఇక్కడ ఒక పెద్ద దేవాలయాన్ని కట్టారు. మన యెరూషలేంలో సొలొమోను దేవాలయం ఏ విధంగా అయితే ఉండేదో దానికి పోటీగా ఈ సీజరియాలో ఒక పెద్ద దేవాలయం ఉండేది, పాలరాతితో నిర్మించబడి. అక్కడ కూడా బలులు అర్పిస్తూ ఉండేటువంటి వారు. అక్కడ కూడా దీనికి కూడా యాజకులు ఉండేటువంటి వారు. దీన్ని కాపాడుతున్నది ఎవరు అని అంటే అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజుల యొక్క తనయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాన్ని కాపాడుతూ ఉన్నారు. అక్కడ ఈ పూజా వ్యవహారాలన్నీ కూడా వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు. సో ఆ ప్రాంతానికి వచ్చి శిష్యులతో అప్పుడు మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. ప్రజలు మనుష్య కుమారుడని ఎవరని భావించుచున్నారు అని ఆయన తన శిష్యులని అడిగాను. సో యేసుక్రీస్తు ప్రత్యేకించి ఎక్కడికే వచ్చి అడిగాడు చూడండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాలయం ఎవరిది అని అంటే సీజర్ అనేటువంటి రాజుది. అక్కడ ఉన్నటువంటి సీజర్ ఎవరు? అగస్టస్ అనేటువంటి సీజర్. ఆ అగస్టస్ అనేటువంటి సీజర్ పేరు మీదుగానే మనకి ఆగస్టు నెల అనేది కూడా వచ్చింది. అగస్టస్ అని అంటే వన్ హూ ఈజ్ వర్తీ టు రిసీవ్ వర్షిప్, అంటే ఒక ఆరాధనను అందుకోదగిన వ్యక్తి అని ఆ రోజుల్లో అతనికి ఆ పేరు అనమాట. అగస్టస్ అనేది ఆ పేరుకు అర్థం అది. సో ఆ విధంగా ఆ పేరు పెట్టుకొని ఆ అగస్టస్ అనేటువంటి రాజు అక్కడ దేవాలయంలో పూజలు అందుకుంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యుల దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ప్రజలు మనుష్య కుమారుడని ఎవరని భావించుతున్నారు అంటే నేను మీ అభిప్రాయం అడగట్లేదు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని యేసుక్రీస్తు అడిగితే ఆయన తన శిష్యులను అడిగాను. అందుకు వారు అప్పుడు శిష్యులు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి కొన్ని భావాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఏమన్నారు చూడండి. కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అనిరి. వీళ్ళందరి గురించి ఎందుకు వచ్చింది అని అంటే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తులాగే గొప్పగా ధైర్యంగా దేవుని యొక్క వాక్కును ప్రకటించి హతసాక్షులుగా మరణించినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళు. ఏలియా ఆత్మ శరీరాలతోనే పరలోకానికి ఎత్తబడినప్పటికీ దానికి ముందు వరకు కూడా ప్రాణహాని ఉన్నటువంటి ఒక వ్యక్తి, ప్రవక్త, గొప్ప ప్రవక్త. సో వీళ్ళందరూ కూడా ప్రజల చేత తీవ్రంగా హింసింపబడి దారుణమైనటువంటి మరణాలను చూసినటువంటి వారు లేదా మరణానికి దగ్గరగా వెళ్ళినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. ఇప్పుడు యేసుక్రీస్తును ప్రజలు ఎలా చూస్తున్నారంటే వీళ్ళల్లో ఎవరో ఒకరే యేసుక్రీస్తు రూపంలో వచ్చారు, అంటే వాళ్ళ యొక్క ఆత్మ ఈయనలో ఉంది, వాళ్ళు చెబుతున్నటువంటి గొప్ప అంశాలనే యేసుక్రీస్తు చెబుతున్నారు, ఆ వాళ్ళ లాంటి తెగువనే ఈయన చూపిస్తున్నాడు అని కంపారిజన్ చేసుకుంటున్నారు ప్రజలు. ఆ అభిప్రాయాలను అన్నింటినీ శిష్యులు యేసుక్రీస్తుకు చెప్పారు. అయితే యేసుక్రీస్తు అడుగుతున్నాడు చూడండి, సరే వాళ్ళందరి అభిప్రాయాలను పక్కన పెట్టండి, మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు? ప్రజలందరి అభిప్రాయాలు అంటే ఒకరు ఇర్మియా అన్నారు, ఏలియా అన్నారు, ఇంకొక ప్రవక్త పేరు చెప్పొచ్చు, 4 ప్రవక్తల పేర్లు చెప్పొచ్చు, కానీ మీరు ఎవరని భావించుచున్నారు అని అడిగితే అందుకు సీమోను పేతురు. చూడండి మరి ఇప్పటి వరకు అందుకు వారు, ఇక్కడ మిగిలిన 11 మంది అపోస్తలులేమో ఇక్కడ సమాధానం ఇచ్చారు, బాగానే ఉంది, కానీ నేను ఎవరని మీరు భావించుచున్నారు అని అంటే వీళ్ళెవ్వరి దగ్గర సమాధానం లేదు. అందరూ సైలెంట్ అయిపోయారు. యేసుక్రీస్తుతో పాటు కలిసి తిరుగుతున్నారు, కానీ సమాధానం చెప్పే దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. అప్పుడు చూడండి సీమోను పేతురు ముందుకు వచ్చాడు. సీమోను పేతురు ముందుకు వచ్చి సీమోను పేతురు ఇక్కడ ఒకచోటే కాదు, సీమోను పేతురు అనేక సందర్భాల్లో భలే ముందుకు వచ్చి మాట్లాడతాడు. ఉదాహరణకి శిష్యులందరూ ఆ పడవలో ఊగిసలాడిపోతున్నారు, పెద్ద తుఫాను వస్తూ ఉంది, ఎదురుగా చూస్తే దెయ్యంలాగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు, అందరూ దెయ్యం అని భయపడ్డారు. యేసుక్రీస్తు నడుచుకుంటూ వచ్చి నేనే అని చెప్పిన తర్వాత వీళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు, చుట్టూ చూస్తే తుఫాను ఉంది. అప్పుడు శిష్యుల్లో ఎవరికి రాని ఆలోచన పేతురు గారికి వచ్చింది. ఏమని? ప్రభు నేను కూడా నీలాగా నీళ్ళ మీద నడుస్తా అని అడిగాడు. అంటే పేతురులో ఆ ఉత్సాహం, ఒక కుతూహలం అంటాం చూడండి, అది పేతురులో చాలా ఎక్కువ. కొంచెం దుందుడుకు స్వభావం అంటారు చూడండి, ఏదైనా సరే ముందు సడన్గా చేసేయాలని. సో యేసుక్రీస్తు ఉన్నన్ని రోజులు పవిత్రాత్మ దేవుని యొక్క అనుగ్రహం వచ్చే వరకు కూడా పేతురు అలాంటి దుందుడుకు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఉదాహరణకి యేసుక్రీస్తు శిష్యుడివే కదా నువ్వని అక్కడ ఉన్నటువంటి పనిపిల్ల అడిగితే పేతురు భయపడి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూస్తాము, అబద్ధం చెప్పడం మనం చూస్తాం. అంటే ఆ దుందుడుకు స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే పవిత్రాత్మ దేవుడు వచ్చి పేతురుని అభిషేకించాడో తదనంతరం ఆయన ఒక గొప్ప వ్యక్తిగా, కొత్త వ్యక్తిగా మారడం మనం చూస్తాము. సో అలాంటి పేతురు, అంటే కుతూహలం ఉన్నటువంటి పేతురు ముందుకు వచ్చి అంటున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానం ఇచ్చాను. బాగా గమనించండి.
ఈ ప్యాసేజ్ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే యేసుక్రీస్తు కథోలిక శ్రీసభను ప్రారంభించినటువంటి మాటలు ఇవి. ఓకే, ఇక్కడ పేతురు ఎన్ని మాటలు పలికాడు చూడండి. నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. 1, 2, 3, 4, 5 మాటలే పలికాడు. యేసుక్రీస్తును పొగుడుతూ పేతురు కేవలం 5 మాటలు పలికితే, యేసుక్రీస్తు చూడండి ఈ మాటలన్నీ ఈ రెడ్ కలర్లో పెట్టాను చూడండి, ఇవన్నీ యేసుక్రీస్తు పేతురు గురించే పొగుడుతున్నాడు. చూడండి, యోనాపుత్రుడు ఒక సీమోను, నీవు ధన్యుడువు, నీకు ఈ విషయాన్ని తెలియజేసింది పరలోకమందున్న నా తండ్రే కానీ రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘం నిర్మించదును, నరక శక్తులు దీన్ని జయింపజాలు, నేను నీకు పరలోక రాజ్యపు తాలపు చివరనిచ్చేది అని ఇంత పొడవున యేసుక్రీస్తు పొగిడాడు పేతురుని. మరి ఇంత పొడవున పొగిడాడు అని అంటే పేతురు చెప్పినటువంటి ఈ 5 మాటల్లో ఏదో గొప్ప విషయం దాగి ఉంది. ఏదో గొప్ప విషయం దాగి లేకపోతే పేతురుని ఇంత పొడవునా యేసుక్రీస్తు పొగడాల్సిన అవసరం ఉందా అని అంటే లేదు అనే చెప్పొచ్చు. మరి యేసుక్రీస్తును అంతగా ఇంప్రెస్ చేసినది ఈ మాటల్లో ఏముందని గమనిస్తే, ఇక్కడ పేతురును గమనించండి ఎంత తెలివిగా మాట్లాడాడు పేతురు. మొదటగా నీవు సజీవుడగు దేవుని అని అన్నాడు. ఇది ఎక్కడితో పోలుస్తున్నాడు? ఈ కైజరియా ప్రాంతంతో పోలుస్తున్నాడు. ఎందుకు? ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడే యేసుక్రీస్తు ఈ క్వశ్చన్ అడిగాడు. ఆయన ఎప్పుడైనా అడిగి ఉండొచ్చు శిష్యులని, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడే అడిగాడు అని అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దేవాలయంతో యేసుక్రీస్తు లింక్ పెట్టాడు అని పేతురుకు అర్థమైంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయినా అన్నాడు. మొదటగా ఇక్కడ ఆగుదాం. నీవు సజీవుడగు దేవుని. ఇప్పుడు ఆల్రెడీ ఈ కైజరియా అనేటువంటి ప్రాంతంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో సీజర్ అనేటువంటి వ్యక్తి పూజలు అందుకుంటున్నాడు. కానీ వాడు అమరుడు కాదు, అతడు మరణించేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అతడు సజీవుడు కాదు. కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఆగితే అతను మరణిస్తాడు. కానీ నువ్వు ప్రభువా, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అనేటువంటి ఈ ఉచ్చారణ యేసుక్రీస్తు అనేక అద్భుతాలను చేసినప్పుడు మనం చూస్తాము. ఈ 16వ అధ్యాయానికి ముందు మత్తయి సువార్త 16వ అధ్యాయానికి ముందు యేసుక్రీస్తు అనేక చోట్ల అద్భుతాలను చేస్తూ ఈ అద్భుతం గురించి ఎవరికి చెప్పొద్దు అని అంటాడు. ఎందుకనంటే ఆయన మెస్సయ్య అనేటువంటి విషయం బయటకు తెలిస్తే ఆనాడు ఉన్నటువంటి ఆ వ్యక్తులందరూ కూడా, ఈ శాస్త్రులు, యేసుక్రీస్తును వ్యతిరేకించేటువంటి ఇతర వ్యక్తులందరూ కలిసి యేసుక్రీస్తును ముందుగానే చంపేస్తారు. ఈయన నెరవేర్చాల్సినటువంటి అనేక ప్రవచనాలు ఉన్నాయి, ఏర్పరచాల్సినటువంటి శ్రీసభ ఉంది. ఆ తదనంతరం కడరాత్రి దివ్యబలి పూజను ఏర్పాటు చేయాల్సి ఉంది. అపోస్తలను అభిషేకించి వాళ్ళని పీఠాధిపతులుగా, గురువులుగా అభిషేకించాల్సినటువంటి పనులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఎవరికి చెప్పొద్దు అని చెప్పడం మనం చూస్తాము. అయితే ఎవరికి చెప్పొద్దు అని చెప్పినా కూడా ఇక్కడ యేసుక్రీస్తు గురించి వెంటనే ఆయన మెస్సయ్య అని గుర్తించి యేసుక్రీస్తు ఆయన మెస్సయ్య అని ప్రకటించినటువంటి వ్యక్తిగా మనకు పేతురు కనిపిస్తున్నాడు. అంటే పేతురు చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ని గుర్తించాడు, ప్లస్ యేసుక్రీస్తు యొక్క అసలైనటువంటి రాకడను గుర్తించాడు. దేవుని కుమారుడు అనేటువంటి ఈ నర్మగర్భమైనటువంటి పాత నిబంధనలో సూటిగా ఎక్కడా లేదు దేవుని కుమారుడు అని 1-2 సందర్భాల్లో తప్ప సూటిగా ఎక్కడ కనపడదు. పోనీ ఆ 1-2 సందర్భాలు పూర్తిగా తెలిసినటువంటి మహాజ్ఞాని ఈ పేతురు అని అంటే చేపలు పట్టుకునేటువంటి జాలరి. అలాంటి వ్యక్తి 5 మాటల్లో ఇంత పెద్ద థియాలజీని మరి అది తెలిసి ఇరికించాడా, లేదా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి పేతురు గారు తాను క్రోడీకరించుకుని ఆ మాటలను పలికాడో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు మహా ఇంప్రెస్ అయిపోయాడు పేతురు గారి యొక్క మాటలతో. ఆ తదనంతరం చూడండి, ఈ 3-4 వచనాలు చూడండి. యోనాపుత్రుడు ఒక సీమోను, నీవు ధన్యుడవు, ఇక్కడ నువ్వు అని అంటున్నాడు. ఆ తర్వాత నీవు పేతురువు ఈ రాతి మీద అని ఆయన గురించే మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత నేను నీకు అని ఇండివిజువల్గా ఒక వ్యక్తితో మాట్లాడుతాడు. అంటే 3 వచనాలు పూర్తిగా పేతురు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ మాటల్లో ఏముందో పరిశీలిద్దాము. మొదటగా యోనాపుత్రుడు అయిన సీమోను అని అన్నాడు. మనం యోహాను సువార్తలో చూస్తాము, ఈ పేతురు గారి యొక్క తండ్రి పేరు యోహాను. మరి ఎందుకు ఇక్కడ యేసుక్రీస్తు యోనాపుత్రుడు ఒక సీమోను అని మాట్లాడుతున్నాడు అంటే యేసుక్రీస్తుకు పేతురు గారి యొక్క తండ్రి ఎవరో తెలియదా అని అంటే అది కాదు సందర్భం. ఇక్కడ యోనా అనేటువంటి గ్రంథం మనకు పాత నిబంధనలో ఒకటి కనిపిస్తుంది. యోనా గ్రంథంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి పేరు యోనా అనేటువంటి ఒక ప్రవక్త. ఆ ప్రవక్తకి దేవుడు ఒక పని పెట్టాడు. ఏమనంటే, యోనా, అదిగో ఆ పక్కన నినివే అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో నన్ను ఆరాధించేటువంటి ప్రజలు ఉన్నారు.
అయితే వాళ్ళు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి తప్పులు నాకు కోపాన్ని తెప్పించాయి. నేను వాళ్ళని శిక్షించాలనుకుంటున్నాను. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలందరికీ నా మాటగా చెప్పు. 40 రోజులు సమయం ఇస్తున్నాను. మీరందరూ మారారా? సరే, మీరు మారలేదా? నేను మీ అందరి మీద శిక్షణ తీసుకొని రాబోతున్నాను అని చెబితే ఆనాటి ప్రజలందరూ కూడా పశ్చాత్తాప చెంది దేవుని తట్టు తిరిగితే వాళ్ళకి క్షమాపణ లభిస్తుంది. ఒకవేళ దేవుని తట్టు తిరగలేదా, దేవుడు ముందుగా విధిస్తానన్న శిక్ష ఏదైతే ఉందో అది విధిస్తాను అని చెప్పి యోనాను పంపించాడు. అయితే యోనాకి ఆ నినివే పట్టణానికి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అని అంటే, ఈ యోనా అనేటువంటి వ్యక్తి ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈ ఇజ్రాయెల్ దేశము అనేది 12 తెగలతో ఏర్పడింది. ఈ 12 తెగల్లో వాళ్ళ కొట్లాటలు వచ్చి సొలొమోను కాలం తర్వాత 12 తెగల్లో 10 తెగలు ఒక దేశంగా, ఇంకో 2 తెగలు ఇంకో దేశంగా విడిపోయాయి. వాటిని ఉత్తర ఇజ్రాయేల్ పైన ఉన్నటువంటి భాగాన్ని ఇజ్రాయేల్ అని పిలిచారు, కింద ఉన్నటువంటి భాగాన్ని యూదా ప్రాంతం అని పిలిచారు. పైన ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశం ఏదైతే ఉందో ఆ ఇజ్రాయేల్ దేశం మీద ఒక పట్టణం వచ్చి దాడి చేసింది, ఒక రాజ్యం వచ్చి దాడి చేసింది. ఆ రాజ్యం పేరు అస్సీరియా. అనగా ఆ అస్సీరియా రాజ్యం వచ్చి వీళ్ళ మీద దాడి చేసి ఆ 10 తెగలు ఏవైతే ఉన్నాయో 10 తెగలను పూర్తిగా నాశనం చేసేసింది. ఆ అస్సీరియా రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యానికి రాజధాని ఏది అని అంటే ఈ నినివే పట్టణం. ఇప్పుడు అర్థమైందా యోనా ఎందుకు ఆ ప్రాంతానికి వెళ్ళడం ఇష్టం లేదో? మా ప్రజలందరినీ చంపింది ఆ ప్రాంతం ప్రజలు. ఇప్పుడు వాళ్ళ మీదకి దేవుని శిక్ష రాబోతుంది. నేను అక్కడికి వెళ్లకుండా ఉంటే ఆ ప్రజలందరికీ శిక్ష వచ్చేస్తుంది, వాళ్ళందరూ దేవుని శిక్షలో నాశనం అయిపోతారు అని యోనా తలంచి నినివే వెళ్ళాల్సినటువంటి ఓడ ఇటు వెళ్తుంటే ఆయన అటు కాదని ఇటు బయలుదేరాడు. అంటే ఆపోజిట్ దిశలో బయలుదేరితే దేవుడు మనందరికీ తెలుసు ఒక గొప్ప ప్రణాళిక ద్వారా ఆయనని సముద్రంలో పడవేయించి ఒక చేప మింగడము, ఆ చేప తీసుకొని వచ్చి ఆ ఒడ్డును కక్కడము, చివరకు ఆయన ఇష్టం లేకపోయినా కూడా ఆ నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు 3 రోజుల పాటు ఆ పట్టణంలోనే వెళుతూ దేవుని యొక్క వాక్కును ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజుతో సహా ప్రజలందరూ వెళ్ళి ప్రార్థనలు చేసి దేవుని యొక్క వాక్కును విన్నారు. విన్న తర్వాత దేవుడు వాళ్ళందరినీ క్షమించాడు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ యోనా అనేటువంటి విషయంలో సందర్భం ఏమిటి అని అంటే, ఈ యోనా ఎక్కడికి వెళ్ళాడు అని అంటే వాళ్ళ శత్రువులైనటువంటి నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉండి సువార్త చేశాడు. ఇప్పుడు గమనించండి అసలైనటువంటి కీలక విషయం. యోనాపుత్రుడు అయిన సీమోను అంటే పేతురు, యోనాపుత్రుడు అయిన సీమోను, యోనాలాగా వెళ్ళబోతున్నటువంటి సీమోను, ఎక్కడికి వెళ్ళబోతున్నావు సీమోను? రోమ్ నగరానికి వెళ్ళబోతున్నావు సీమోను. ఆ పండుగే ఇది. పునీత పేతురు పౌలుల మహోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే పేతురు గారు రోమ్ నగరానికి వెళ్ళాడు. రోమ్ నగరం ఇప్పుడు ఎవరికి శత్రువు? ఇజ్రాయెల్ ప్రజలందరికీ శత్రువు. యేసుక్రీస్తు జీవిస్తున్నటువంటి కాలానికి ఇజ్రాయెల్ దేశాన్నంతా పరిపాలిస్తున్నది ఎవరంటే ఈ రోమీయులే వాళ్ళని తీవ్రంగా ఇబ్బందులు పెట్టింది. ఈ రోమీయులే వాళ్ళ మీద పన్నులు వేసి పీడించుకొని తింటున్నటువంటిది ఈ రోమీయులే. అనగా వాళ్ళ శత్రువుల మధ్యలోకే వెళ్ళి, ఇజ్రాయెల్ దేశానికి శత్రువులుగా భావిస్తున్నటువంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పేతురు గారు సువార్తను ప్రకటించాల్సి ఉంది. పాత నిబంధనలో యోనా వెళ్ళి ఏ విధంగా నినివే పట్టణంలో సువార్తను ప్రకటించాడు, అలాగా ఈ నూతన నిబంధనలో ఈ సీమోను వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించాల్సి ఉంది. ఆ నేపథ్యంలో అంటున్నాడు, యోనాపుత్రుడు అయిన సీమోను నీవు ధన్యుడవు. అంటే పేతురు గారు కూడా తిరిగి రోమ్ నగరానికి వెళ్ళబోతున్నాడని ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్పాడు. పేతురు గారికి పూర్తిగా అప్పుడే అర్థం కాలేదు, తర్వాత అర్థమవుతుంది. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ సింగిల్గా అంటున్నాడు, నీకు అని అన్నాడు తప్ప అపోస్తలులందరితో కలిపి మీకు అని అనలేదు. అంటే పేతురు గారిని ప్రత్యేకంగా తండ్రి దేవుడు కూడా ఎంచుకున్నాడు. అందుకే మీరు గమనిస్తే కొత్త నిబంధనలో, నూతన నిబంధనలో యేసుక్రీస్తు తర్వాత అత్యంత ఎక్కువగా ప్రస్తావించబడినటువంటి వ్యక్తి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపు 150 సార్లకు పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రస్తావించబడినటువంటి వ్యక్తి పేతురు గారు. ఎందుకంటే పేతురు గారి యొక్క ప్రాధాన్యత మొదటి శతాబ్దంలో అందరికీ తెలుసు. ఆయన పోపుగా ఉండి సేవలు అందించినటువంటి విషయం అందరికీ తెలుసు. ఈరోజు అనేక శాఖల మంది దాన్ని గుర్తించలేక దేవునికి దూరం అవుతూ ఉన్నారు. ఇకపోతే ఇక్కడికి వస్తే నీకు ఈ విషయంను తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్తమాంసములు కావు. అంటే నీవు సజీవుడకు దేవుడు
దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అనేటువంటి ఈ విషయాలు, ఈ థియలాజికల్ అంశాలు, ఈ లోతైనటువంటి భావాలు తెలియజేసింది పరలోకమందున్నటువంటి నా తండ్రి. అంటే నా తండ్రే నిన్ను ప్రత్యేకంగా ఎంచుకున్నాడు, నా తండ్రే నిన్ను ప్రత్యేకంగా నిలబెట్టాడు అని నీకు అని మాట్లాడటం చూస్తున్నాం. ఆ తదనంతరం ఇంకా నీవు పేతురువు అనగా నువ్వు రాయివి. ఇక్కడ యేసుక్రీస్తు పెట్టినటువంటి పేరు కేఫా అని పెట్టాడు. పేతురుకి ఒరిజినల్ పేరు సీమోను, ఆయనకి యేసుక్రీస్తు ప్రత్యేకంగా ఒక పేరు పెట్టాడు కేఫా అని. కేఫా అనగా రాయి. ఆ కేఫానే గ్రీకులోకి వచ్చినప్పుడు ఆ ప్యాట్రోస్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఆ ప్యాట్రోస్నే ఇక్కడ తెలుగులో మనం పేతురు అని చదువుతున్నాం, ఇంగ్లీష్లో పీటర్ అని చదువుతారు, తెలుగులో రాయప్ప అని కూడా అంటారు. రాయప్ప అంటే రాయి అని. సో ఆ రాతి మీద నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను అనగా పేతురు నాయకుడిగా యేసుక్రీస్తు ఒక సంఘాన్ని ప్రారంభించాడు. ఎప్పుడు 2000 ఏళ్ల క్రితం పేతురు నాయకుడిగా స్థాపించాడు. నరక శక్తులు దీన్ని జయింపజాలవు. 2000 ఏళ్ళుగా నాశనం కానటువంటిది ఏదైనా ఉందా అని అంటే అనేక రాజ్యాలు వచ్చాయి పోయాయి. రోమా రాజ్యం వచ్చింది, అసిరియా రాజ్యం వచ్చింది, బబులోను సామ్రాజ్యం వచ్చింది, అంతకుముందు ఈజిప్ట్ సామ్రాజ్యం ఏలింది. ఆ తదనంతరం ఎన్నో రాజ్యాలు మొన్నటి వరకు బ్రిటిష్ సామ్రాజ్యం ఏలింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏకంగా నిలబడి ఉన్నటువంటి ఒకే ఒక సామ్రాజ్యం, లేదా ఒకే ఒక శ్రీసభ, లేదా ఒకే ఒక సంఘము, లేదా ఏదో ఒక రూపంలో మీరు దానికి ఏ పేరైనా పెట్టండి, 2000 ఏళ్ళుగా నిలిచి ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యవస్థ క్యాథలిక్ చర్చ్. ఆర్థడాక్స్ చర్చ్ తీసుకుంటారా, క్రీస్తు శకం 1054లో పుట్టింది. ప్రొటెస్టెంట్ సంఘాలు తీసుకుంటారా, లూథరన్తో క్రీస్తు శకం 1530 తర్వాత ఏర్పడ్డాయి ఈ సంఘాలన్నీ. అంటే 2000 ఏళ్ళుగా కొనసాగుతూ ఉన్నటువంటి ఏకైక సంఘము, ఏకైక వ్యవస్థ, ఏకైక రాజ్యము కథోలిక శ్రీసభ అని గుర్తుంచుకోవాలి. నరకశక్తులు దీన్ని జయింపజాలవు. ఎన్నో నరకశక్తులు వచ్చి జయించాలని చూశాయి. 3వ శతాబ్దం వరకు అనేక మంది రాజులు వచ్చి దాన్ని చంపాలని చూశారు. ఆ తదనంతరం 6వ శతాబ్దంలో మహమ్మద్ ప్రవక్త ద్వారా అనేక మంది రాజులు వచ్చి శ్రీసభను నాశనం చేయాలని ప్రయత్నించారు. ఇటలీ వరకు వచ్చారు. 1560-70 సంవత్సరాలలో ఇటలీ వరకు వచ్చారు. ఆనాడు మరియ తల్లి తన యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థనల ద్వారా రోమ్ నగరాన్ని రక్షించడం మనం చూసాము, ఇటలీని రక్షించడం మనం చూసాము. అందుకనే జపమాల మాత అని పిలుస్తూ ఉంటాం. ఆ జపమాలను జపించడం ద్వారా, మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థనలు కోరడం ద్వారా ఆనాడు ఇస్లాం మీద ఆనాడు మనం విజయం సాధించాము, సముద్రం మీద జరిగినటువంటి ఒక యుద్ధంలో. ఆ విధంగా నరక శక్తులు జయించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయి. చూడండి, 300-400 సంవత్సరాల వరకు రోమా రాజులు శ్రీసభను నాశనం చేయాలని చూశారు, చేతగాలేదు. ఆ తదనంతరం ఇస్లాం వచ్చింది, నాశనం చేయాలని ప్రయత్నించింది, కుదరలేదు. ఆ తదనంతరం 1000 తర్వాత ఈస్టర్న్ ఆర్థడాక్స్ చీలిపోయి అక్కడ చంపాలని ప్రయత్నించారు, కుదరలేదు. ఆ తదనంతరం 1500 సంవత్సరాల తర్వాత లూథర్ ద్వారా సంఘాలను చీర్చి మరీ కథోలిక శ్రీసభను నాశనం చేయాలని ప్రయత్నించింది సైతాను, కానీ అది కుదరలేదు. ఆ తర్వాత కమ్యూనిజం వచ్చింది. 18-19 శతాబ్దాలలో కమ్యూనిజం వచ్చింది. ఆ కమ్యూనిజాన్ని కూడా క్యాథలిక్ చర్చి జయించింది. ప్రత్యేకించి పోప్ జాన్ పాల్ II గారి యొక్క గొప్ప శక్తి ద్వారా, యుక్తి ద్వారా కమ్యూనిజం అనేది నశించిపోయింది. ఈనాడు మళ్ళీ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు పెద్ద సమస్యగా ఎదుర్కొంటూ ఉన్నాము. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా పోప్ లియో గారు ప్రత్యేకంగా ఆయన పేరును ఎంచుకోవడంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక క్రమబద్ధీకరించడానికి ఆయన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. పోప్ గారి కొరకు, ఆయన ఇంటెన్షన్స్ కొరకు మనం ప్రార్థించాలి. ఈ విధంగా నరక శక్తులు 1వ శతాబ్దం నుంచి నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాయి, ఈ రోజుకి జయించలేకపోయాయి. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. రాజ్యపు తాళపు చెవులు అనగానే మనకు 2 విషయాలు గుర్తు రావాలి. పాత నిబంధనలో ఒక రాజ్యపు తాళపు చెవులు ఉండేవి. ఎవరి దగ్గర? మీరు యెషయా గ్రంథం 22వ అధ్యాయం చూస్తే ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి రాజు కింద ఉన్నటువంటి ప్రధానమంత్రి లేదా రాజు కింద ఉన్నటువంటి ప్రధానోద్యోగి ఎవరైతే ఉంటాడో అతని దగ్గర రాజ్యం యొక్క తాళపు చెవులు ఉండేవి. అనగా రాజ్యం లోపలికి ఎవరైనా ప్రవేశించాలంటే అతని దగ్గర రాజ్యపు తాళపు చెవి ఉండేది. ఆ రాజ్యపు తాళపు చెవి ఒకటోదైతే, రెండవది యెరూషలేములో ఉన్నటువంటి టెంపుల్, ఆ దేవాలయానికి ఒక తాళం ఉంది. ఆ తాళము ఆ యాజకుడి దగ్గర ఉండేది. ఆ యాజకుడు రాత్రిపూట కూడా దేవాలయంలో ఉండి లోపలి నుంచి తాళం వేసుకొని మరీ లోపల ఉండేటువంటి వాడు. ఆ తాళపు చెవి ఒకటి ఉంది. ఇక 3వ తాళపు చెవి ఇంకొకటి ఉంది పాత నిబంధనలో. అదేంటి అని అంటే, మనము ఇంతకుముందే చదివినటువంటి కైజరియా ప్రాంతంలో ఉన్నటువంటి సీజర్ దేవాలయానికి సంబంధించినటువంటి తాళపు చెవులు. ఈ 3 తాళపు చెవులే ఆనాడు ప్రపంచంలో వారికి తెలిసినటువంటి తాళపు చెవులు.
చెవులు. ఆ 3 తాళపు చెవులను కాదు అని యేసుక్రీస్తు ఈయనకి ఇంకొక రాజ్యపు తాళపు చెవులు, అవేంటి పరలోక రాజ్యపు తాళపు చెవులు. ఇవన్నీ భూలోకపరమైనవి, ఇవన్నీ ఇక్కడ నశించిపోయేటివి మాత్రమే. కానీ నేను నీకు అందించేది ఏంటి అంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దేవాలయంలోకి ఎవరు రావాలి అని నిర్ణయించగలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కైజరీ దేవాలయంలోకి ఎవరు రావాలని నిర్ణయించగలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి రాజు ప్రధాన ఉద్యోగి రాజ్యంలోకి ఎవరు రావాలి అనేది ఆ తాళం ద్వారా నిర్ణయించగలడు. కానీ మీరు శ్రీసభ, మీరు కథోలిక శ్రీసభ ద్వారా పోపు అయినటువంటి నువ్వు చేయగలిగేది ఏంటి అని అంటే ప్రజలందరినీ ఎక్కడికి డైరెక్ట్గా పరలోక రాజ్యానికి తీసుకొని వస్తావు అని. పేతురు గారిని మొట్టమొదటిగా ఎంచుకున్నప్పుడు కూడా పడవలో ఉండి ఆ చేపలు పట్టుకునేటువంటి అద్భుతంలో కూడా పేతురు ఉండి, ప్రభు నేను పాపిని, నా నుంచి దూరంగా బొండి అని అంటే అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, పేతురు నువ్వు రా నాతో పాటు, నేను నిన్ను మనుషులను పట్టేటువంటి జాలరిగా చేస్తాను అని అన్నాడు. ఆ జాలరే ఇక్కడ ఆ మనుషులు పట్టేటువంటి జాలరికి, అంటే యేసుక్రీస్తు తాను ఎంచుకున్నప్పుడే పేతురు యొక్క బాధ్యత తెలుసు. మనుషులు పట్టేటువంటి జాలరిగా నేను నీకు వ్యక్తిగా ప్రత్యేకంగా విభజించి ఒక వ్యక్తిని ఎంచుకొని ఆ వ్యక్తికి పరలోక రాజ్యపు నీకు అంటున్నాడు తప్ప అపోస్తలులందరినీ ఇక్కడ కలపట్లేదు. అంటే అపోస్తలులందరిలోనూ పేతురుది ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఇక్కడ తండ్రి దేవుడు ప్రత్యేకంగా గుర్తించాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రత్యేకంగా గుర్తించాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే అపోస్తలుల చర్యలు 1వ అధ్యాయంలో చూస్తాము, పవిత్రాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత పేతురు అక్కడ ప్రధాన ప్రసంగం చేస్తాడు తొలిగా. అనగా పవిత్రాత్మ దేవుడు కూడా పేతురు ద్వారా మాట్లాడుతున్నాడుగా. 3 వ్యక్తులు, అటు తండ్రి దేవుడు, ఇటు యేసుక్రీస్తు, ఇటు పవిత్రాత్మ దేవుడు, 3 పేతురు గారి ద్వారా ప్రత్యేకంగా మాట్లాడడం చూస్తున్నాం. అంటే పేతురు గారికి పోపుగా దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను మనం గుర్తించగలగాలి. అంతేకాదు, నీవు భూలోకమందు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది బైండింగ్ అండ్ లూజింగ్ అనేది, ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక చట్టాలను చేసేటువంటి అధికారం. అంటే పరిచయులు ఈ భాషను వాడేటువంటి వారు. బంధించడము విప్పడము అని అంటే పరిచయులకు ఈ అధికారం ఉండేది. పరిచయులు ఏం చేయొచ్చు అని అంటే ఒక చట్టం చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆదివారం మనం ఈ పండుగ చేసుకోవాలి, లేదా వచ్చే నెల మనం ఈ పండుగ చేసుకోవాలి, ఆ తర్వాత వచ్చే నెలలో పెంతెకోస్తు పండుగ రాబోతుంది, దానికి నియమాలు ఇవి అని ఆనాటి పరిచయులు కొన్ని చట్టాలను చేయొచ్చు. ఆ చట్టాలు చేసేటువంటి అధికారం ఏదైతే ఉందో దాన్ని సామెతగా ఉపయోగించేవారు. ఆ సామెత ఏంటంటే బైండింగ్ అండ్ లూజింగ్, కట్టడము విప్పడము అనేటువంటి శక్తి ఆనాటి పరిచయులకి, శాస్త్రులకి, సద్దుసీయులకి, అనగా ఆ సన్హెడ్రిన్ సభలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉండేది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ బాధ్యతను కూడా తీసుకొచ్చి ఎవరి మీద పెడుతున్నాడు? పేతురు మీద పెడుతున్నాడు. అంటే చర్చికి నిర్ణయాలు చేసేటువంటి అధికారం ఉంది అని. ఇప్పుడు పేతురు గారు ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఎక్కడ పనిచేశారు? మనం చూస్తాం అపోస్తలుల చర్యలు 15వ అధ్యాయంలో సున్నతి అనేటువంటి అంశం వచ్చినప్పుడు, సున్నతి అనేది నిత్య కట్టడ అని పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ నిత్య కట్టడని సున్నతిని మార్పు చేసినట్లుగా మనం నూతన నిబంధనలో చూస్తాము. 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఈ పేతురుకి ఇచ్చినటువంటి ఈ అధికారం ద్వారా, భూలోకమందు దేనిని బంధించగలడో దేనిని విప్పగలడో అనేటువంటి ఈ అధికారం ద్వారా సున్నతి అనేటువంటి అంశాన్ని పూర్తిగా రద్దు చేసి జ్ఞానస్నానం అనేటువంటి దాంతో రీప్లేస్ చేయడము అనేది పేతురు గారు తీసుకున్నటువంటి మొదటి స్టెప్. ఆ అధికారంతోనే, ఆ పోపు గారు చేసినటువంటి ఆ సూచనతోనే ఈ రోజు వరకు కూడా మన యొక్క పోపు గారు అనేక రకాల చట్టాలను, లేదా పీఠాధిపతులు మన మేత్రాసన లెవెల్లో వివిధ రకాల నియమాలను తీసుకొని వస్తుంటారు. ఈ నియమాలన్నీ కూడా దేవునికి దగ్గర చేసేవే. ప్రతి నియమం కూడా దేవునికి దగ్గర చేయడానికే. ఎందుకనంటే పరలోక రాజ్యపు తాలపు చెవులు శ్రీసభకు అందించింది పరలోక రాజ్యంలోనికి ప్రజలను తీసుకొని రావడానికే తప్ప వాటిని తలుపులు వేసి ఆపడానికి కాదు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా పౌలు, పేతురులు రోమ్ నగరానికి వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రాణాలను వదిలి రోమ్ నగరానికి ఒక ఆధ్యాత్మిక గొప్పదనాన్ని తీసుకొని వచ్చారు, ఆధ్యాత్మిక పునాదిని తీసుకొని వచ్చారు. కాబట్టి అక్కడ నుంచి కథోలిక శ్రీసభ ప్రపంచవ్యాప్తం అంతటా కూడా రావడం మొదలైంది. అందుకనే మనం దాన్ని రోమన్ క్యాథలిక్ మిషన్ అని పిలుస్తూ ఉంటాం. దానికి కారణం ఎవరు అని అంటే వీళ్ళిద్దరూ. అందుకే ఈరోజు మనం పునీత పేతురు పౌలుల మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మీ అందరికీ పునీత పేతురు పౌలుల మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.